తెల్లవారుజామున 4 గంటలకు లేస్తేనే కానీ మీరు 6 గంటలకి ఆలయంలోకి రాలేరు. అది నాకు తెలుసు. అంటే నిహేతుకంగా రాత్రంతా మీకు తెలియకుండా మీ అంతటా మీరు ఒక అద్భుతమైనటువంటి ఆచరణని మనస్సులో పెట్టుకుని తెల్లవారితే రామచంద్ర ప్రభు యొక్క పట్టాభిషేకానికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశం చేత మనస్సును గుబ్బిళ్ళు పూరించుకుంటూ ఆనంద పరవశంతో నిద్ర రాక, అది నిద్ర కాదు, అది కేవలం జాగరణ. ఇంత రామాయణం విని అంత జాగరణ చేసి ఇంత అద్భుతమైనటువంటి భక్తితో ఆప్తితో నడి రోడ్డు మీద కూర్చోబెట్టినా, ఎక్కడ కూర్చున్నా రామచంద్రమూర్తి యొక్క సన్నిధిలో అంత అద్భుతమైనటువంటి స్వర్ణ కాంచనవే అన్నట్టుగా ఎంతమంది సాధ్యమతలు చిన్న పిల్లల దగ్గర నుంచి పట్టుపరకని లేని ఏం చెప్తే అది నమ్మి పట్టుపరకని ఆశ్రయించి ఉన్నటువంటి నగల్ని పెట్టుకుని ఎంత మహాలక్ష్మి సాక్షాత్తు ఆ వైకుంఠంలో ఉండేటువంటి మహాలక్ష్మి ఇలా వచ్చిందా అన్నంత రీతిగా ఈ యొక్క బ్రహ్మదేవుడు ఈనిందా అన్నట్టుగా ఎంత వైభవపేతం ఒక రకంగా అనిపించింది. కిష్కింధ అంటే ఇలా ఉంటుందా అని ఒక్కసారి అనిపించింది. ఏం చేత అన్ని పోతులేగా, ఏం చేత ఒక చోటకి వెళితే కిష్కింధ కనపడింది, ఒక చోటకి వెళితే మహత్తరమైనటువంటి రామనామం చెప్పేటువంటి మునులు కనపడ్డారు. మీరు లైన్ లో ఇంకో చోటకు వెళితే మహా తపస్సులు కనపడ్డారు, మరో చోటకు వెళితే ఆంజనేయ స్వామి కనపడ్డారు. ఎవరు? పురుషుల రూపంలో. ఏం చేశారు వారు? ట్రైన్స్ కూడా ఆఫ్ చేసేస్తున్నారు. ఆగిపోండి, అక్కడ లారీలు ఆఫ్ చేసేశారు, అన్నిటినీ బంద్ చేసేశారు. ఆంజనేయ స్వామి స్వరూపంలో నా రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఆగవలసిందే. జగత్తంతా అందరూ ఆగి ఉండవలసిందే. ప్రభువు వెళ్ళేంత వరకు శాసించారు ఆంజనేయ స్వామి. వేళ అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి అందరం విచ్చేశాం. మహానుభావులు కండవల్లి రాధాకృష్ణమాచార్య గారు, ఆయన వశిష్ఠులుగా ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగమ శాస్త్ర వైఖానసాగమ శాస్త్ర ప్రకారంగా కార్యక్రమాన్ని చేయించడానికి వారి యొక్క శిష్య బృందంతో ఇక్కడికి విచ్చేశారు. ఎంత వైకుంఠమైనటువంటి అఖండమైనటువంటి కంఠంతో ఎన్నో సత్కార్యాలు చేసినటువంటి మహానుభావులు. అటువంటి వాళ్ళని చూడడం మన యొక్క పుణ్యం. అలాగే ఈవేళ ఈ కార్యక్రమాన్నంతటిని మనందరితో దగ్గర కూర్చుని సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపముగా ఆయనే జనకుడా లేకపోతే దశరథుడా అన్న రీతిని మీ గ్రామవాసులైనటువంటి మలకర సూరిబాబు గారు, ఈ పేరు ఎప్పుడో నేను పేపర్లో చదివానండి. మీ ఊరు ట్రైన్ గురించి ఆఫ్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసరికి బ్యానర్ కూడా కనపడింది. ట్రైన్స్ ఆపకపోతే ఆఫ్ చేయించినటువంటి మహనీయులోని మీ గ్రామస్తులు వారికి అండదండలుగా ఉంటే ఈ గ్రామంలో ఆ రైలు ఆఫ్ చేయించినటువంటి వారు ఆయనే ఆంజనేయ స్వామి అనుకోండి అసలు అనుకుందాం. ఆ రీతిగా అంటే నేను ఇక్కడ ఒక్కటి గమనించండి స్వామి, ఎవరినో పొగడడానికి ఎప్పుడు నేను ప్రయత్నం చెయ్యను. నా మనస్సులో యథార్థం ఏది ఉంటే అది మాట్లాడాలని ప్రయత్నం చేస్తాను. కేవలం మేము స్టేజీ పైన ఉన్నాం, మీరు స్టేజీ కింద ఉన్నారు, అంతే తేడా. మీరందరూ ఉండడం కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం, అది జ్ఞాపకం పెట్టుకోండి. ఇదంతా మీది, ఇది యథార్థం. అయితే రుక్మిణి సత్యరామాసమేత వేణుగోపాల స్వామి వారికి చైర్మన్ గా ఆయన ఉంటూ కూడా మరి మన గ్రామంలో జరిగేటువంటి సత్కార్యాల్లో పాల్గొని మనందరి తరపున మనకి పుణ్యం రావడం కోసం అక్కడ కూర్చుని మనందరి యొక్క దివ్యమైనటువంటి ప్రేమ అనురాగము రామచంద్రమూర్తి మీద ఉండేటువంటి అవ్యాజ కరుణాపూర్వమైనటువంటి ప్రేమని మనందరికీ పంచడం కోసం కర్త కార్యకే చేవ తారకస్య అనుమోదక అన్నట్టుగా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. అదే విధంగా మనందరం ప్రేరేపించుకునేటువంటి ఒక వ్యక్తిని ఎంతమంది స్టేజ్ మీద కూర్చోవాలంటే పని అయ్యే పని కాదు. మొత్తం ఇవన్నీ కొట్టేయాలి, లేదా పెద్ద గ్రౌండ్ అయినా కావాలి, ఒక 10 ఎకరాల గ్రౌండ్ తీసుకోవాలి. అందుకని నిహేతుకంగా మరి ఆ దంపతులు కోరిన వెంటనే ఇచ్చేసి ఈ విధమైనటువంటి సత్కార్యానికి పాల్గొని మీ గ్రామంలో ప్రతి
దశరథనందన రామ సీత దశరథనందన రామ సీత అయోధ్యవాస రామ సీత అయోధ్యవాస రామ సీత జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ
బాబు మెల్లగా అందరూ